ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తూ ఉన్నామండి. దేవుని అత్యున్నతమైనటువంటి మహాకృపలో మీ అందరూ క్షేమంగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాము. దేవుని బిడ్డలుగా మీరు దినదినము వర్ధిల్లాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి మనం స్వాగతం పలుకుదామండి. ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకునే అంశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 14వ అధ్యాయాల్లో కొన్ని సంఘటనలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీల జనాంగాన్ని మోషే ఐగుప్తు నుండి కనానుకు నడిపించుకొని రావటం, అక్కడికి వచ్చేసరికి మరి కొందరి వ్యక్తులను కనానుకు వేగులు చూడటానికి పంపించినట్లు మనం 13వ అధ్యాయం 14వ అధ్యాయాలలో మనం గమనిస్తూ ఉంటామండి. మోషే పని దాదాపుగా వృద్ధాప్యం వచ్చి అయిపోయే సమయంలో, అంటే అతను మరణానికి దగ్గరయ్యే సమయంలో దేవునికి మోషే ఒక విన్నపం చేశాడండి. అయా, ఈ ఇశ్రాయేలీల జనాన్ని 6 లక్షల కాల్బలం కలిగిన వారిని, సుమారు 20 లక్షల జనాంగాన్ని మరి నడిపిస్తూ వచ్చాను నేను. అయితే ఇప్పుడు నేను గనక మృతి చెందితే ఈ యొక్క ఇశ్రాయేలీలు ప్రజలు కాపరు లేని గొర్రెలైపోతారయ్యా అని అడిగినప్పుడు దేవుడు మరి ఒక మాట సెలవిచ్చాడు. నూను కుమారుడైన యెహోషువను నీ తర్వాత నాయకత్వాన్ని అప్పచెబుతాను. నువ్వు అతని యొద్దకు వెళ్ళి అతని మీద తల ఉంచి నీవు యెహోషువ యొక్క తలపైన చేయి ఉంచి దీవించు. నీ తర్వాత ఇశ్రాయేలీల జనాంగానికి నేను అతనిని నాయకుడిగా ఎంచుకుంటాను అని దేవుడు చెప్పాడండి. మోషే తర్వాత దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే యెహోషువ అనేది బైబిల్ గ్రంథం మనకి చెబుతూ ఉన్నది. అయితే దేవుడు ఆ మాట మోషేకి చెప్పినప్పుడు మోషే మన వంటి వాడైతే ఒక మాట అనేవాడు. అయ్యా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇశ్రాయేలుకి సేవ చేసి ఉన్నాను కదా, నా తర్వాత నా బిడ్డలని ఎంచుకో, నా కొడుకుల్ని ఎంచుకో ప్రభువా అని మనలాగా మోషే అడగలేదండి. ఒకటే మాట అన్నాడు, కాపరి లేని గొర్రెలైపోతారయ్యా, నాయకుడు ఎవరు అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు మరి వేరే వాళ్ళని ఎంచుకుంటావా, యెహోషువని ఎంచుకుంటావా, మరి నా తర్వాత నా బిడ్డలకి సేవ ఇవ్వచ్చు కదా, నాయకత్వం ఇవ్వచ్చు, కానీ ఎటువంటి ద్వేషము ఈర్ష లేకుండా స్వచ్ఛందంగానే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా మోషే చేసినట్లు అక్కడ మనం గమనిస్తాం. యెహోషువ తలపైన చేతులు ఉంచి తరువాత నాయకుడుగా యెహోషువని ఎంచుకున్నారు. ఆ సమయంలో అండి అక్కడ మోషే ఎంచుకునే సమయంలో కాలేబు కూడా అక్కడ ఉన్నాడు. కాలేబు యెహోషువలు మంచి స్నేహితులు, మంచి యవ్వనములో ఉన్నారు. ఉరకలెత్తేటువంటి రక్తము కలిగి దేవుని కొరకు పని చేయగలిగినటువంటి మంచి సాధనాలుగా, నాయకులుగా, యవనస్తులుగా ఉన్నారండి. అటువంటి యవనస్తులతో మోషే బలంగా ఇశ్రాయేలీలను నడిపించుకుంటూ వస్తున్నప్పుడు, యెహోషువని దేవుడు ఎంచుకున్నప్పుడు మోషే అటు నుండి స్వార్థము చూపించలేదు. నా తర్వాత నా ఇంటి వారికి, నా బిడ్డలకి ఆ పరిచర్య ఇవ్వు ప్రభు అని అడగలేదు. అలాగే ప్రాణ స్నేహితుడైనటువంటి కాలేబు కూడా మరి యెహోషువ కన్నా నేను గొప్ప బలవంతుడిని, ధైర్యవంతుడిని, మరి నాకివ్వకుండా నా స్నేహితుడికి దేవుడు ఈ పరిచర్యను అప్పచెప్తానంటాడేంటి, నాయకుడిగా ఎంచుకుంటాడేంటి అని ఏమాత్రము ద్వేషము కుళ్ళు లేనటువంటి వ్యక్తులుగా అక్కడ మనకి కనపడుతున్నారు. మోషే త్యాగపూరితమైనటువంటి మనస్సు అక్కడ మనకి తెలుస్తుంది. అలాగే యెహోషువ కూడా మరి ఎంతో ఇష్టముగా ఆ యొక్క నాయకత్వాన్ని, బాధ్యతను స్వీకరించినట్లు మనం చూస్తాము. కాలేబు స్వయాన యెహోషువకు మంచి స్నేహితుడు. ఇద్దరు యవ్వన కాలంలో దేవుని చేతిలో బలంగా వాడబడేవారుగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే యెహోషువ కన్నా కాలేబు బలవంతుడును, ధైర్యవంతుడును అయి ఉన్నాడు. అయినా కూడా ప్రభువా, నేను అతని కన్నా ధైర్యవంతుడినే, బలవంతుడినే, మరి అతనికి ఎందుకు ఇస్తున్నావు ఈ నాయకత్వం, నన్ను ఎంచుకోవచ్చుగా అని
ద్వేషము, కుళ్ళు అనేది మనకి కాలేబులో కూడా కనపడట్లేదండి. ఈ ముగ్గురు వ్యక్తులలో మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయేది కాలేబు గురించి ప్రత్యేకంగా కొన్ని అంశాలను ధ్యానం చేసుకుందామండి. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇద్దరు స్నేహితులుంటే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి మీద నాయకుడు అయినప్పుడు ఆ యొక్క బాధ యువతల వ్యక్తికి ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ వేదన పడినంత బాధ ఉంటుంది. నన్ను కాకుండా నా స్నేహితుడిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అనే బాధ ఉంటుందని స్వయంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టినట్లు మనం చూస్తాం. అయితే కాలేబులో ఎటువంటి ద్వేషభావం కానీ, అసూయ కానీ, కక్ష కానీ తన స్నేహితుని పట్ల లేనే లేదండి. అతను నిజముగా ఎంత గొప్పవాడంటే, ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి కాలేబని మనం ఆలోచన చేస్తే, మోషేను అతను నా యజమానుడా అని పిలిచేవాడు తనతో కూడా నడిచినంత కాలం. అలాగే మోషే తర్వాత యెహోషువ ఆ స్థానంలోకి వచ్చినప్పుడు తన స్నేహితుడే కదా, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇద్దరు సమానము కదా, ఇద్దరు చక్కగా మోషే కింద పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తులే కదా. అయినప్పటికీ కూడా కాలేబులో ఎటువంటి గర్వం అనేది కనబడదండి. కనపడకుండా తన స్నేహితుని పట్ల మరి నాయకుడైనప్పుడు విధేయతను చూపించిన వాడిగా మోషేని ఎలాగైతే నా యజమానుడా అని పిలిచాడో, అలాగే తన స్నేహితుడైన యెహోషువ నాయకుడైనప్పుడు అతనిని కూడా నా యజమానుడా అనే పిలిచాడండి. కాలేబులో గొప్ప వ్యక్తిత్వం, గర్వం లేని మనస్సు, మరి మంచి విధేయత కలిగినటువంటి మనస్సు, కక్షలు లేనటువంటి మనస్సుని మనం గుర్తించవచ్చు. చూడండి, లోకంలో కూడా మనము తెలిసిన వారి క్రింద తక్కువ చేసుకొని మనం పని చేయటానికి ఇష్టపడమండి. లోకములో తెలియని వ్యక్తుల క్రింద పని చేయడానికి, తగ్గించుకొని పని చేయడానికి మనం ఇష్టపడతాం. కానీ తెలిసిన వ్యక్తి కింద తను నాయకుడిగా ఉండి మనం పనివారిగా ఉంటే పని చేయడానికి ఎంత మాత్రం మన యొక్క మనస్సు ఒప్పుకోదు. కానీ కాలేబులో అటువంటి ద్వేషము కానీ, పగ కానీ, కక్ష కానీ మనం కనుక్కోలేము. ఎందుకంటే సంపూర్ణ విధేయత కలిగినటువంటి వ్యక్తిగా కాలేబు మనకి కనిపిస్తూ ఉన్నాడు. మనకి కాలేబు అంటాడు కదా, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ కాలేబు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని కొరకు మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, విధేయత కలిగినటువంటి వ్యక్తిగా అతను కనిపిస్తున్నాడు. ఇంకా కాలేబు అంటాడు కదా, నేను యెహోవా కొరకు పని చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాను. మోషే కింద పని చేసినప్పుడు నాకు 40 సంవత్సరాలు, మరి ఈ యొక్క వేగులు చూడటానికి కనాను దేశంలో ప్రవేశించే ముందు నాకు వయసు 85 ఏళ్ళు. సుమారు 40-45 ఏళ్ల వయసు అప్పుడు నేను ఎంత బలము కలిగి ఉన్నానో అంతే బలము, అంతే శక్తి, ధైర్యము కలిగి ఉన్నాను. ఇప్పటికైనా 85 ఏళ్ల వయసులో కూడా నేను యుద్ధాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అనేటువంటి మాట ఆ యొక్క కాలేబు వివరిస్తున్నాడు. ఎందుకు వచ్చిందండి ఇంత బలము? వారు మరి కనాను దేశంలో ప్రవేశించక ముందు మార్గ మధ్యంలో ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు వారు పరలోకపు మన్నాను, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని వారు భుజించారు. ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. మరి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆహారాన్ని వారు భుజించి ఉన్నారు కాబట్టే కాలేబునకు అంత శక్తి, అంత బలము కలిగినది. 40 ఏళ్ల వయసులో వేగులు చూడటానికి మోషే పంపించినప్పుడు నాకెంత బలముందో అంతే బలము ఇప్పుడు కూడా నాకు ఉంది. యుద్ధాలు చేయగలనని, బలవంతుడునని, ధైర్యవంతుడునని, దేవుని కొరకు పనిచేసేటువంటి సాధనగా పనిచేసేటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని కాలేబు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క కాలేబుని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటేనండి, మన
చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. మన వ్రేళ్ళకి కూడా యుద్ధం చేయటం నేర్పించేటువంటి వ్యక్తి ఆయనే అనేది మనము చూసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా, భక్తుడు అంటాడు, యుద్ధమును నా వ్రేళ్లకు నేర్పించిన వాడు ఆయనే, పోరాటము నేర్పించిన వాడు కూడా ఆయనే. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పించిన వాడు దేవుడే అనేటువంటి విషయాన్ని ఒక భక్తుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంతటి బలము, ఇంతటి పోరాడేటువంటి శక్తి, యుద్ధ తంత్రము కలిగినటువంటి గొప్ప శక్తి కాలేబునకు ఎక్కడి నుండి వచ్చిందంటే మరి దేవునితో కూడా పొందుకున్నటువంటి బలము. అతని యొద్ద చాలా బలం ఉందండి. బలము అనేది మనకి స్వయముగా మనం పొందుకునేది కాదు, కానీ దేవుడే మనకు బలము ఇవ్వాలి. ఆయన గొప్ప బలమును సంసోనికి ఇచ్చాడండి. అతని బలమంతా వెంట్రుకలలో ఉంది అనేది విశ్వాసం. అతని వెంట్రుకలు పొడవుగా ఉన్నప్పుడు యెహోవా బలం అతని మీదకి వచ్చినప్పుడు గొప్ప యుద్ధాలు, మరి అనేక మంది ఫిలిస్తీన్లు చంపినటువంటి అనుభవం సంసోనికి ఉన్నట్లు మనము చూస్తాము. సంసోని యొక్క బలము వెంట్రుకలలో ఉంది అనేది భౌతికంగా మనం ఆలోచన చేయవచ్చు, కానీ ఎవరి బలమైనా, సంసోను బలమైనా, మన బలమైనా, ఎవరిదైనా కూడా దేవుని యందు మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని బట్టి ఆ బలం అనేది దేవుడు మనకి ఇస్తాడనమాట. కాబట్టి కాలేబు అంటున్నాడు కదా, 40 సంవత్సరాల వయసులో నాకు ఎంత బలం ఉందో అంత బలము 85 సంవత్సరాల వయసులో కూడా నాకుంది. యెహోషువ స్థలాలు పంచేటప్పుడు కాలేబు కొండ ప్రాంతాన్ని కనుగొంటాడు. యెహోషువ స్థలము ఆయా గోత్రాల వారిగా పంచిపెట్టేటప్పుడు కాలేబు కొండ ప్రాంతాన్ని కోరుకుంటాడండి. ఎందుకంటే యుద్ధము చేయగలిగినటువంటి శక్తి 85 ఏళ్ల వయసులో కూడా ఉంది. కాబట్టి మరి నేను కొండ ప్రాంతంలో ఉంటానని అతను ఆ యొక్క అమాలేకీలను, అంటే అక్కడ కనాను దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను నేను ఎదిరించగలుగుతానని కాలేబు గొప్ప నమ్మకంతో చెబుతున్నాడండి. కాలేబు అనగా కుక్క అనేటువంటి అర్థము వస్తుంది. అలాగే హీబ్రూ బైబిల్ ప్రకారం కాలేబు అంటే మరి పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం కలిగిన వాడని, నమ్మకస్తుడని, ధైర్యవంతుడని, దేవుని అనుసరించేటువంటి వ్యక్తి అని, మంచి భక్తిపరుడు అనేది కాలేబునకు టైటిల్స్గా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి కాలేబు ఎక్కడా కూడా అధైర్యపడలేదండి. దేవునికి భయపడేటువంటి కాలేబుగా అతను కనిపిస్తున్నాడు. కాలేబు దేవునికి భయపడేవాడు కాబట్టే మానవులు ఎవరికి కూడా అతను భయపడలేదు. ఎందుకంటే దేవునికి భయపడే వ్యక్తులు మానవులకి కానీ ఎటువంటి వ్యక్తులకి, మరి ముఖ్యంగా సాతానికి భయపడవలసిన అవసరం మనకి ఉండదండి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని శక్తితో జయించగలము అనేటువంటి గొప్ప నమ్మకము మనకి ఉంటుంది. కాలేబుది చాలా గొప్ప వ్యక్తిత్వం. బైబిల్ గ్రంథంలో మరి కాలేబు గురించి రాయబడి ఉంది కదా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుండి మనం గమనించినట్లయితే కాలేబు పూర్ణ హృదయము కలిగినవాడు. ఆయన మనస్సు మొత్తము కూడా దేవుని మీద ఆనుకుంది. తన హృదయములో ఏ మాత్రము కూడా దేనికి కూడా తావులేదండి. మన హృదయం ఉందనుకోండి, ఉదాహరణకి మన హృదయంలో కొంత లోకానికి తావు, కొంత సీరియల్స్కి తావు, కొంత లోక ముచ్చట్లకు, లోక మర్యాదకు స్థానం ఇస్తూ ఏదో కొంచెము స్థానము మన యొక్క మనస్సులలో మనము దేవునికి ఇస్తూ ఉంటాము. మన మనస్సు అయితే పరిపూర్ణంగా ఎంతో మరి దేవునికి ఆనుకున్నటువంటి మనస్సులాగా ఉండదు. లోకానుసారమైన విషయాలు కూడా మనము హృదయాల్లో భద్రపరుచుకునేటువంటి వారముగా ఉన్నాము. కానీ కాలేబు హృదయము మొత్తము కూడా పరిపూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. అలాగే కాలేబు ఎటువంటి పరిస్థితుల్లో కూడా
దేవుని విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా అతను మనకి కనపడటం లేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం ప్రకారం మనం అక్కడ గమనించినట్లయితే కాలేబు యొక్క గొప్ప వ్యక్తిత్వం మనకి అక్కడ కనపడుతుంది. దేవునిపై పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని పెట్టి తన దృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టినటువంటి వ్యక్తిగా కాలేబు మనకి కనపడుతూ ఉన్నాడు. అయితే ఈ ఈ యెహోషువని ఎంచుకున్న తర్వాత అండి మోషే వేగులు చూడటానికి 12 మందిని సెలెక్ట్ చేసి పంపిస్తాడు. కనాను దేశం ఎటువంటి దేశమో, ఎటువంటి ప్రజలు ఉన్నారో, ఎటువంటి భూభాగాలో, అక్కడ పంటలేంటి, అక్కడ పరిస్థితులేంటి, ఏమి తింటున్నారు వాళ్ళు, ఎలాంటి వ్యక్తులు, ఎటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు, వారి యొక్క మరి ద్రాక్ష తోటలేంటి, వారి యొక్క జీవనం ఏంటి, వ్యవసాయం ఏంటి అనేది కనుక్కోవటానికండి యూదా మరి గోత్రం నుండే కాక ఇంకా 12 మంది గోత్రాలు కదా ఇశ్రాయేలీలు. ఈ యొక్క వాక్యభావం ఎక్కడుంటుందంటే సంఖ్యాకాండం 13 నుండి 1వ వచనం నుండి చివరి వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ ఉంటుందన్నమాట. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయితే 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తాడు దేవుడు. అంటే దేవుడు చెబితే మోషే ఎంపిక చేస్తాడనమాట. ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క వ్యక్తిని, ప్రధానమైనటువంటి వ్యక్తులని 12 మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో ఈ యొక్క కాలేబు యెహోషువలు కూడా ఉంటారు. ఈ కాలేబు ఎవరంటే యూదా గోత్రము వాడు, స్తుతి గోత్రము వాడు, యూదా గోత్రపు సింహము మన యేసు ప్రభు వారైతే కాలేబు యూదా గోత్రంలో పుట్టినవాడు. యెఫున్నె కుమారుడని, కాలేబు అంటే కుక్క అని, విశ్వాసం అని, విశ్వాసానికి ప్రతీకగా ఉన్నాడనే అర్థం వస్తుందండి. అయితే యెహోషువ ఏమో నూను కుమారుడు. ఇక్కడ 12 మందిని పంపించినప్పుడు అందులో వీళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అవుతారు 2 గోత్రాల నుండి. 12 మంది వెళ్ళారు వేగు చూడటానికి కనాను దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవటానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన 10 మంది వ్యక్తులు వేరే గోత్రాల వారు ఏమని చెప్పారంటే, అమ్మో ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఎత్తుగా ఉన్నారు, రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళని మనం జయించలేము, వారి చేతులలో మనము ఓడిపోతాము, వారి పక్కన మనం నిలబడితే మిడతల్లాగా ఉంటాము అనేటువంటి విషయాన్ని అక్కడ వారు గుర్తు చేస్తూ ఉన్నారండి. గుర్తు చేసినప్పుడు ఈ యొక్క 2 స్నేహితులు ఉన్నారు కదా, వీరు కాదు అది మంచి దేశము, ఆ ప్రజలందరినీ మనము స్వతంత్రించుకోగలుగుతాము, దేవుని అత్యున్నతమైనటువంటి నామములో మనము యుద్ధానికి బయలుదేరితే మనము యుద్ధములో గెలుస్తాము, గెలిచి తీరుతాము, కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటాము, ఖచ్చితంగా ఆక్రమించుకుంటాము, ఆ ప్రజలనే ఆహారంగా భుజిస్తాము, మనం గెలుస్తాము అనేటువంటి గొప్ప విశ్వాసము, నమ్మకము వెళ్ళిన 12 మందిలో ఇద్దరు చెప్పారు. ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువలు. ఇదంతా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం మొత్తం చదువుకోండి. అలాగే 14వ అధ్యాయాన్ని కూడా మీరు ధ్యానం చేసిన ఎడల అక్కడ ఈ యొక్క వివరాలు, వాక్యానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉంటాయండి. అక్కడికి పంపించినటువంటి వారిలో 10 మంది ఏమో సమస్య చెప్పారు. అమ్మమ్మ మనం వెళ్ళలేం, చాలా కష్టం, మనము ఇరుక్కుపోతాము, మనల్ని చంపుకొని తినేస్తారు వాళ్ళు, మనం ఓడిపోతాము, అక్కడ ప్రజలు రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళ కింద మనం మిడతల్లాగా ఉన్నాము, జయించడం చాలా చాలా కష్టం అని 10 మంది చెబితే ఈ 2 స్నేహితులేమో లేదు మనము జయించగలుగుతాము, దాన్ని స్వతంత్రించుకోగలుగుతాము, ఆ దేశాన్ని మనం ఆక్రమించుకుంటాము, ఆ ప్రజలందరినీ జయిస్తాము అనేటువంటి గొప్ప పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళేమో ప్రాబ్లం చెబితే వీళ్ళేమో సొల్యూషన్ చెప్తున్నారు. ఎలా చెబుతున్నారంటే దేవుని నామంలో మనము, ఎందుకంటే దేవుడు చాలా బలాన్ని ఇచ్చాడు కదండి,
అందుకే అంటాడు కాలేబు, 40 సంవత్సరాల వయసులో నా యవ్వన కాలంలో ఉరకలెత్తే సమయంలో రక్తము మరిగే ఆ యవ్వన కాలంలో నాకు ఎంత బలముందో ఇప్పుడు కూడా అంతే బలం ఉందనే విషయాన్ని కాలేబు చెబుతాడు. కాబట్టి వాళ్ళిద్దరు ఏమన్నారంటే, యెహోషువ కాలేబులు మనం వెళ్ళొచ్చు, ఏం పర్లేదు అనేది సొల్యూషన్ చెబితే, అప్పుడు ఈ మిగిలినటువంటి వారు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని రాళ్లతో కొడతారండి. రాళ్లతో కొట్టి ఇదంతా 14వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో మనము చూడగలుగుతాము. రాళ్లతో కొడతారు. కొట్టినప్పుడు ప్రత్యక్ష గుడారంలో నుండి వెలుగు వచ్చేసి వారిని భయపెట్టడం మనం అక్కడ చూస్తాం. ఎప్పుడైనా చూడండి, 10 మంది చెప్పిందే నిజమని లోకం నమ్ముతుంది. లోకంలో సామెత కూడా ఉంది కదండి, 10 మంది నడిస్తే అది దారి అవుతుంది, 10 మంది నడిచేదే దారి, 10 మంది చెప్పేదే సత్యం అని బైబిల్ లోకం తీరు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ సందర్భంలో యెహోషువ గ్రంథంలో 13-14 అధ్యాయంలో రాయబడినటువంటి 10 మంది చెప్పేదేమో అసత్యం, సత్యము కాదు. వారేంటి భయపడిపోయారు. వారు అమ్మో రాక్షసులు లాంటి ఆ జనాలను మనం స్వతంత్రించుకోలేము, చాలా కష్టము, మనము వెళ్ళటం అనేది అసంభవం అని భయపడిపోయారు. ఆ సందర్భంలో వీళ్ళిద్దరు వెళ్ళి మరి ఇద్దరే వ్యక్తులైనా ఎవరికీ భయపడకుండా సత్యాన్ని చెప్పారండి. దేవుని నమ్ముకున్నప్పుడు మనం ఎవరికి భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి కాలేబు చాలా సమర్పణ జీవితము కలిగిన వాడిగా మనకి కనిపిస్తున్నాడు. మారని దేవుడికండి మారనటువంటి వ్యక్తులుగా, అంటే ఏ పరిస్థితిలో కూడా తప్పిపోయినటువంటి వ్యక్తులుగా, ప్రతికూల పరిస్థితిలో కూడా మారనటువంటి వ్యక్తులుగా సమర్పణ జీవితము మనము కలిగి ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా మనం దేవుని నామంలో ముందుకు వెళ్ళగలము. ఆయన మనల్ని నడిపించగలిగిన దైవమని, మన వేళ్లకు యుద్ధాలు నేర్పగలిగిన వాడని, యుద్ధంలో జయము ఇచ్చేవాడు ఆయనే అనేటువంటి విషయాన్ని మనందరము కూడా గమనించవలసిన అవసరము ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మోషే మాటలను తీసుకొని ఆ 12 గోత్రాల వారు 12 మందిగా ఒక్కొక్కరిగా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి మరి 10 మంది ఏమో అసత్యం చెప్పారు. మనమైతే లోకం తీరేంటంటే 10 మంది చెప్పారు కాబట్టి అదే నిజమై ఉంటుందిలే, ఎక్కువ మంది చెప్పిందే నిజం ఉంటుంది అనేటువంటి భావంలో మనము ఉంటాం. కానీ ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, దేనికి భయపడకుండా చూసింది చూసినట్టు, కన్నది కన్నట్టు, విన్నది విన్నట్టు అక్కడ ద్రాక్ష తోటల గురించి, దానిమ్మ చెట్ల గురించి, వారి పంటల గురించి, ఆ ప్రజల గురించి ఉన్నది ఉన్నట్టు సత్యము పలికిన వారిగా మనకి కాలేబు మరి యెహోషువ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారండి. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు దేవునిలో. మోషేలో మరి ఎటువంటి మరి ఈర్ష మనకి కనపడదు. తన తర్వాత తన బిడ్డలను ఎంచుకోకుండా యెహోషువాని చేశాడు దేవుడు అనే ఈర్ష అతనిలో లేదు. తన స్నేహితుడైన యెహోషువాని నాయకుడిగా ఎంచుకున్నాడనే కుళ్ళు, ద్వేషం అనేది కాలేబులో కూడా మనము కనుగొనము. కాబట్టే వాళ్ళు మనకంటే చాలా గొప్పవారిగా, గొప్ప ప్రవక్తలుగా, గొప్ప నాయకులుగా వర్ధిల్లినట్లు మరి బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, కాలేబు జీవితం నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను బహు ధైర్యవంతుడు, బలవంతుడు, చాలా జ్ఞాని. మరి అలా ఉన్నటువంటి వ్యక్తి లోబడ్డాడు. తన యొక్క సైన్యము నడిపించేటువంటి నాయకులకి లోబడ్డాడు. ఆనాడు 40 సంవత్సరాలు మరి మోషేకి లోబడ్డాడు. తర్వాత నడిపించినటువంటి యెహోషువాకి కూడా పరిపూర్ణంగా మరి లోబడి పని చేసినట్లు, ముఖ్యంగా దేవునికి లోబడి తన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దేవుని కొరకు వాడినటువంటి వ్యక్తిగా అతన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఎంత శక్తి, బలము, ధైర్యం ఉన్నా కూడా దేవునికి ఒదిగిపోయేటువంటి మనస్సు, పరిపూర్ణంగా హృదయం అంతా కూడా దేవునికి ఇచ్చిన విధానాన్ని మనం కాలేబులో చూస్తాం.
కొంతమంది తమకున్న శక్తిని బట్టి, తమకున్న ఆస్తులను బట్టి, బలమును బట్టి విర్రవీగుతూ ఉంటారండి. ఎంత శక్తి, బలము, ధైర్యం ఉన్నా కూడా ఒదిగిపోయేటువంటి స్వభావము కాలేబులో మనం చూస్తాము. ఇంకా దేవుని కొరకు బలముగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. సుమారుగా ఐగుప్తు నుండి 20 లక్షల మంది ప్రారంభమయ్యారండి. పిల్లలు కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ. ఆ కాలంలో మగవారిని లెక్కిస్తారు. ఆ కాలం అలా ఉంది కాబట్టి ఆ 20 లక్షల నుండి 6 లక్షల మంది కాల్బలం అంటారు. అంత జనాంగము ఐగుప్తు నుండి ప్రారంభమైతే కనాను దేశానికి చివరికి చేరింది ఎవరండి? ఇద్దరు, యెహోషువ, కాలేబులే ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకున్నారు, కనానును స్వతంత్రించుకున్నారు. కాబట్టి వారి యొక్క గొప్ప విశ్వాసము, ధైర్యము, దేవుని కొరకు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొద్ద ఈ యొక్క సంభాషణ జరిగేటప్పుడు కాలేబులు యెహోషువలు చెప్పింది నమ్మొద్దని ప్రజలందరూ తిరుగుబడి రాళ్లతో కొట్టడానికి రాళ్ళెత్తారు. అక్కడ వెంటనే ప్రత్యక్ష గుడారం నుండి వెలుగొచ్చి వాళ్ళని సంహరించినట్లుగా మరి చూస్తాము. అక్కడ ఎప్పుడైనా విశ్వాసము మనం దేవుని పైన ఉంచగలిగినప్పుడు భయము అనేది లేకుండా ప్రయాణం చేయగలుగుతామండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లోకంలో ఎవరిని చూసి కూడా భయపడవలసిన అవసరము లేనే లేదు. నీ ధైర్యము, నీ యొక్క తెగువ అనేది దేవుని కొరకు సిద్ధపరిచి ఉండాలి. కాలేబు యొక్క మనసంతా పూర్ణ మనస్సుతో దేవునికి ఇచ్చేసినటువంటి వ్యక్తిగా, దేవుని స్తుతించినటువంటి వ్యక్తిగా అతను మనకి కనపడుతున్నాడు. సగము లోకము, సగము దేవుడు. మన జీవితాలలో సగము లోకము, సగము మన కొరకు, సగం దేవుని కొరకు, ఇలా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఇటువంటి శూర కార్యములు, యుద్ధములు జయించాలంటే మనము జయించలేమండి. కాబట్టి కాలేబు వంటి ధైర్యం, కాలేబు వంటి మరి ఒద్దిక, వైనము, విధేయత, వినయము, యెహోషువను కూడా నా ఏలినవాడా అని పిలవటం, నా యజమానుడా అని పిలవటం మనం అక్కడ చూస్తామండి. ఎంత మర్యాద, ఎంత విలువైనటువంటి మరి వ్యక్తిత్వం కలిగిన వాడంటే ఆయనకంట 85 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా 40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బలమే ఉంది అని అంటున్నాడు. మనం చెప్పగలమా అండి ఈ మాట? 85 ఏళ్ళ వయసు ఎందుకు, 45 ఏళ్ళ వయసులోనే మనకి ఏమీ పనిచేయవు. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, లెగిస్తే కూర్చోలేము, కూర్చుంటే నిలబడలేము, కల్తీ ఆహారం తింటూ, కల్తీ పద్ధతులను ఆచరిస్తూ ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉన్నాం. ఆనాడు దేవుడిచ్చిన మన్నాను తిన్నటువంటి కాలేబులు బలము 85 సంవత్సరాల వయసులో కూడా అది పోలేదు, అంతే బలం ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు. మన్నా వాక్యానికి సాదృశ్యంగా ఉంటే ఆ వాక్యమును ఈ వాక్యాన్ని భుజించే చదివే నీవు కూడా ఇటువంటి బలవంతుడిగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నానండి. ఈ యొక్క మంచి వాక్యాన్ని మీరు అందరూ కూడా ఆచరించి, ధ్యానించి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వాక్యం విన్న తర్వాత మీరు యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదివి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయా. ఇంతదనకు నాయన కాలేబు యొక్క ధైర్యం, బలము, సాహసం, ఆయా విధేయత, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడని, అట్టి విశ్వాసము, విధేయత నాయన లోబడే తత్వము మాకు కూడా, మా బిడ్డలకు కూడా దయచేయమని, అయా ఈ విశ్వాస ప్రయాణములో నాయన మేమందరం కొనసాగిపోవచ్చుండగా నాయన, అయా పాపములో పడి లోకంలో తప్పిపోయే వారముగా ఉండక నాయన, నీ అందు నాయన నిలకడగలిగినటువంటి భక్తి జీవితం చేసేవారుగా నాయన మమ్మల్ని ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.